పిల్లల్లో యూజువల్లీ గురక అనేది నార్మల్గా వింటర్ సీజన్లో కానీ రెయినీ సీజన్ కానీ సీజనల్ వేరియేషన్స్ తోటి కోల్డ్ కాఫ్స్ అలా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కామన్గా గురక అనేది ఉంటుంది. ఈ స్నోరింగ్ గురకకు మెయిన్ రీజన్స్ వచ్చేసి అప్పర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ మెయిన్గా, ఇంకా కొన్నిసార్లు ఓవర్ వెయిట్ అనేది చాలా తక్కువ. ఓవర్ వెయిట్ వాళ్ళు ఉంటే వాళ్ళను మనం డైటరీ మాడిఫికేషన్స్, వెయిట్ రిడక్షన్కి ఎక్సర్సైజెస్ హ్యాబిచ్యుయేషన్ చేస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళని ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా స్పోర్ట్స్కి ఎంగేజ్ చేసుకొని మనము డైటరీ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మోస్ట్ కామన్గా గురక అనేది అప్పర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ వల్ల పిల్లల్లో వస్తుంది అనమాట. సో ఈ అప్పర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్లో మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే అడినాయిడ్ హైపర్ట్రోఫీ గురక రావడానికి. అడినాయిడ్స్ హైపర్ట్రోఫీ అనేది ఏంటిది, ఆ కండిషన్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అడినాయిడ్స్ అనేటి యూజువల్లీ మనకు అందరు బాడీ సిస్టంలో పిల్లల్లో ఉంటాయి. అవి పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద నాజోఫారింగ్స్, ఇక్కడ నాజోఫారింగ్స్లో ఉంటాయి అడినాయిడ్స్ అనేటివి. అడినాయిడ్స్ యూజువల్ ప్రతి కిడ్లో కూడా 2 to 4 years వరకు కూడా సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ లింఫాయిడ్ టిష్యూ. అడినాయిడ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. యూజువల్గా 4 years వరకు కూడా అడినాయిడ్ టిష్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ 5 years వరకు మ్యాక్సిమం సైజ్ గ్రో అయితే తర్వాత స్లోగా ఈ అడినాయిడ్ టిష్యూ అనేది రిగ్రెస్ అయిపోయి కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది.